శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ప్రారంభమైపోతుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మళ్ళీ నిత్య నూతనం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం చివరికి వెళ్ళేటప్పటికీ అనేక కష్టసుఖాలు పడుతూ ఇక ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా, మళ్ళీ కొత్త సంవత్సరం మనకి ఏ విధంగా ఉండబోతోంది, ఎన్నో రకాలైనటువంటి కష్టసుఖాలు పడుతూ ఉన్నాం మనము అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొంగ్రొత్త ఆశలతో ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని వింటారు. ప్రతి వారు కూడా వారి వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ లేదా నామ నక్షత్రాన్ని బట్టి కానీ వారి యొక్క నామాన్ని బట్టి కానీ వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుని దానికి తగినటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క వివరాలని అత్యంత ఉత్సుకతతో చూస్తూ ఉంటారు, అలాగే వినాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ముందుగా మనది తెలుసుకుంటాము. తరువాత మన వాళ్ళందరి యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగే మానవ మానాలు ఎలా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి, ధనము ఎక్కువ సంపాదించుకుంటామా లేకపోతే అనవసరమైన ఖర్చులకి లోబడతామా అనేది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది, ఒక ఖరీదైనటువంటి ఇల్లు కట్టుకుంటామా, కార్లు కొనుక్కోగలుగుతామా, ఒక కారు కొనుక్కోగలుగుతామా, అదే చాలా ఎక్కువ సంపాదన ఉన్నవారైతే 2-3 కార్లు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు, 2-3 ఇళ్ళు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు. కానీ సామాన్య మానవుడు మటుకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే ఒక కారు కొనుక్కోవడానికి, ఇలాగా ఏదైనా ఒక పెద్ద వస్తువులు స్థిర చరాస్తులు ఒక్కొక్కటి కొనుక్కోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవుతాయా అనేది చాలా ఉత్సుకతతో వింటూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ బంధువులవి, వారి యొక్క కుటుంబ సభ్యులవి, వారివి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక సమాజం మీదకి వెళ్తుంది దృష్టి. సమాజంలో అత్యధికంగా ప్రభావితం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వారి మీదకి వెళ్తుంది. వారు గాయకులు కావచ్చు, నటన చేసేటటువంటి కళాకారులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని మనము పాపులర్ ఫిగర్స్ అంటూ ఉంటాము, సెలబ్రిటీస్ అంటూ ఉంటాము. అంటే 10 మందికి తెలిసిన వారు వీరు కాబట్టి సెలబ్రిటీస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఇక వారి మీదకి వెళ్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్న సమాజంలో మనము తెలుసుకున్న తరువాత సినిమా యాక్టర్స్ మీదకి చాలా వరకు ఆలోచన వెళ్ళిపోతుంది. ఇక ప్రపంచాన్నంతటినీ తన అభినయంతో, అంతకన్నా ముఖ్యంగా తన డాన్స్తో ఉర్రూతలోగించి దాదాపు 50 ఏళ్ల ప్రస్థానంలో ప్రతి మనిషిని కూడా తన వైపు తిప్పుకునే విధంగా తన యొక్క అభినయంతోనూ డాన్సులతోనూ అలరారించి ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఎన్నో రకాలైనటువంటి సినిమాలు చేసి ప్రపంచ దేశాలలో కూడా అభిమానుల్ని సంపాదించుకుని ఎన్నో అవార్డులని, రివార్డులని తన సొంతం చేసుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క భవితవ్యం ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అంటే, వారిది చిత్తా నక్షత్రం 3వ పాదం అవుతూ తులారాశి అవుతూ ఉన్నది. ఇక చిత్తా నక్షత్రం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారు రకరకాల పనుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. అలాగే అందగాడు, చక్కటి స్థిరమైనటువంటి అభిప్రాయాలను ఏర్పాటు చేసుకునేటటువంటి మంచి మానసిక దృఢత్వం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ప్రజలకి ఏ విధంగా అభినయం చేసి చూపిస్తే ప్రజల హృదయాలలో మనకి స్థానం దక్కుతుంది అని చాలా కష్టపడి, చాలా ఆలోచించి, అతి చిన్న క్యారెక్టర్స్ దగ్గర నుంచి కూడా అతి పెద్ద హీరో పొజిషన్ వరకు కూడా సినిమానంతటినీ కూడా ఆద్యంతము రక్తి కట్టించే విధంగా అలరారిస్తూ ప్రజల మనసుల్లో అలా ఉండిపోయారు. ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే ఉండిపోవాలి. ఇంకో 100 సంవత్సరాల వరకు కూడా ఆయనకి తిరుగులేదు. 100 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చిరంజీవిగానే ఉండిపోవాలి అని చెప్పి ప్రతివారు కోరుకుంటారు. చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యాన్స్ యొక్క శరీరంలో ఒక షేకింగ్ ఉంటుంది.
ఒక ఆత్మీయతతో కూడినటువంటి పులకరింపు అలాంటిది ఉంటుంది. అంతగా జనాలని ఉర్రూతొలగించినటువంటి చిరంజీవి గారికి ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుందండి. జూన్ 1వ తేదీ వరకు నవమ స్థానంలో సంచరిస్తున్నారు గురువుగారు. అలాగే శనిగారు కూడా షష్టంలోను, కేతు గారు లాభంలోను. అస్సలు వెనక్కి తిరిగి చూడక్కర లేకుండా లాభాల బాటలో ఉన్నారు, కీర్తి ప్రతిష్టల బాటలో ఉన్నారు. అన్ని విజయావకాశాలే, ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసే విధంగా లేదు. అంతేకాదు వీరి యొక్క కుటుంబం కూడా పుత్ర పౌత్రాభివృద్ధి అని పెద్దలు మనని దీవిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం ఆ దీవెనలను వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ చిరంజీవి గారికి పుత్రుని యొక్క వృద్ధి అంటే పౌత్రులు కలగడం, అలాగే పుత్రునికి చక్కటి మంచి పేరు ప్రతిష్టలు రావడం, ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? కుటుంబంలో ఏ తండ్రికైనా ఒక తండ్రిగా చాలా అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఆయన పొందారు. తన కుమారుడు తనంత వాడవుతున్నాడు అని ప్రజలందరూ కీర్తిస్తున్నారు. అలాగే అన్నదమ్ములు అద్భుతంగా ఉన్నారు. తల్లిగారిని ఎంతో బాగా చూసుకుంటున్నారు ఆయన. అంటే ఎన్ని రకాలుగా బిడ్డల్ని చూసుకుంటున్నారు, తల్లిని చూసుకుంటున్నారు, అలాగే అన్నదమ్ముల్ని, అలాగే తన యొక్క కుమారుడి యొక్క కుమారుణ్ణి కూడా ఇప్పుడు చూశారు. చక్కగా పుత్ర పౌత్రాభివృద్ధి అని ఆశీర్వదించిన విధంగానే ఇప్పటి వరకు ఆయన ప్రస్థానం నడుస్తూ వచ్చింది. అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కూడా ఇంతకింత మేలు జరిగేటట్టే ఉంది. ఆయన సినిమాలు తీస్తున్నారా? సక్సెస్ బాటలో ఉన్నాయి. వేరే వాళ్ళ సినిమాల్లో నటిస్తున్నారా? సక్సెస్ బాటలో ఉన్నాయి. ఇంటి గురించి అంటే గృహ వాతావరణం గురించి ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఒక ఇంటి యజమానిగా అక్కడ కూడా ఆయన సక్సెస్ అయిపోతున్నారు. ఒక పెద్ద దిక్కు అంటారు కదా, తన కుటుంబానికి తాను ఎంత చెప్తే అంత పెద్ద దిక్కులాగా అద్భుతంగా ఆయన మాట కొనసాగుతూ ఉంది. అంటే గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి. తన మాట కాదనేది లేదు. ప్రజలని ఆయన అలరారిస్తున్నారు, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఇంకా ఇంకా బాగున్నాయి. అంత అద్భుతంగా ఉందన్నమాట. ఒక పక్క గురువుగారు బాగున్నారు, ఇంకొక పక్క కేతు బాగున్నారు, ఇంకొక పక్క శనిగారు కూడా చాలా బాగున్నారు. మధ్యలో ఒక 4 నెలల పాటు గురువుగారు తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి వస్తున్నారు. అది 10వ స్థానం అవుతోంది. అయినప్పటికీ కూడా నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో గురువుగారు ఉచ్చలో ఉన్నారు. అంటే గురువుగారి మీద గురువుగారు వస్తున్నారు కాబట్టి జన్మ జాతకంలో ఉన్న గురువు సంచారం మీదకి ఇప్పుడు గోచార సంచార గురువు వస్తున్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇంకా తిరుగులేని విధంగా మెగాస్టారే అనేటట్టుగా ఈ సంవత్సరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ వారికి మరిన్ని విజయాలు కలగాలి, వారు మరింత సంతోషప్రదంగా ఉండాలి, వారు మరిన్ని మంచి సినిమాలు తీసి ఎప్పటిలానే ప్రజలని ఆనందపరచాలి అని చెప్పి కోరుకుంటూ శుభం.